హలో వాసంతిక, శ్రీముక్త. హాయ్. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. యా మ్యాగీ, మోక్ష ఇవేనా? మ్యాగీ హనీ. మ్యాగీ, హనీ, మోక్ష ఏంటి మరి? మోక్ష అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మోక్ష ఉండే నా పేరు, కానీ Okay. ఆస్ట్రాలజీ ప్రకారం అది నాకు మంచిది కాదు అని ఒక ఆహాహా. 3 years బ్యాక్ దాన్ని వాసంతిక చేంజ్ చేశారు. ఓ, okay, అంటే okay. బేసిక్ ఇండస్ట్రీలో చాలా అంటే ఇప్పుడు అసలు మోక్ష అనేది స్క్రీన్ తెలుసు. నేమ్ ఏంటి మీ ఇద్దరిది? వసంతిక శ్రీముక్త. శ్రీముక్త, ఇద్దరు సిస్టర్స్, క్లాసికల్ డాన్సర్స్. ఓకే, ప్రజెంట్ #90 సూపర్ హిట్ అయినందుకు నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రీసెంట్ మూవీ సలార్, థ్యాంక్ యూ. నీకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? నాది ఫస్ట్ శ్రీలో గిల్లు అని యాడ్ చేశాను నేను. ఓకే. ఆ యాడ్ తర్వాత నాకు కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీ ఆఫర్ వచ్చింది. సో నా ఫస్ట్ ఫిలిమే లైక్ ఒక లీడ్ రోల్ వచ్చింది అనమాట నాకు. అండ్ దానికి మంచి రెస్పాన్స్ అండ్ ఇండస్ట్రీలో కుమార్ గారి డాటర్ ద 3 kids లో పెద్దదాన్ని అనమాట. సో అది ఫస్ట్ మంచి మూవీ వచ్చింది. దానివల్ల మంచి రికగ్నిషన్, ఇండస్ట్రీ మొత్తంలో అయితే మంచి రికగ్నిషన్ వచ్చింది. బయట కంటే అసలు ఆఫర్ ఎలా వచ్చింది? త్రూ ఆడిషన్స్. Okay. ఆడిషన్స్ ద్వారానే వి వెంట్. ఓకే, ఓకే. చూసారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, చూసి దెన్ దే వాంటెడ్, అలా పిలిచారు, ఆడిషన్ అయింది, సెలెక్ట్. కమింగ్ టు యూ, నీకు ఫస్ట్ మూవీ ఏది? నా ఫస్ట్ మూవీ ఎమ్మెల్యే. ఓకే. కానీ నేను ఇండస్ట్రీలోకి వచ్చింది మా అక్క వల్ల. అక్క యాడ్స్ షూటింగ్ కి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేదాన్ని, అక్కతో వెళ్ళాయినా. ఓకే. అలా ఒకసారి సుకుమార్ సార్ ఏదో ఒక యాడ్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రా పర్సన్ ఇంకొకరు కావాలి అన్నప్పుడు నేను అక్కడే ఉండే. మా అక్క నా పేరు చెప్పింది, తీసుకున్నారు. అలా తోసేసారు నిన్ను అంతే. అలా ఇంకా- బై మిస్టేక్ గా స్టార్ట్ అయిన జర్నీ అనమాట తినది. ఓకే. అలా ఇంకా వేరే ఆడిషన్స్, యాడ్ చూసి వేరే యాడ్ ఆడిషన్స్ కి వెళ్ళడము, దాని తర్వాత మూవీ ఆడిషన్స్ కి వెళ్ళడం. వచ్చా. కానీ కృష్ణగాడి వీరప్రేమ కదా ఫస్ట్ స్టార్టింగ్ మూవీ తీసుకుంటే, నానితో కానీ ఆ చిన్న పాపతో చాలా క్లిప్స్ బయటకు వచ్చాయి అవును. ఆ టైంలో. మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? అంటే అప్పుడు మేము ముగ్గురం చిన్న పిల్లలం కాబట్టి ఫుల్ పాంపరింగ్ ఎక్కువ ఉంటుండే అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు న్యాచురల్ స్టార్ ఎలా ఉంటారో బయట పిల్లలతో, సో గుడ్ విత్ కిడ్స్ అనమాట. సో అప్పుడు మేము చాలా అసలు మా పేరెంట్స్ దగ్గరే ఉండకపోతుండే, అసలు మొత్తం నాణ్యతతోనే ఉంటుండే. ఫుల్ క్యారవెన్, ఓన్లీ నాణ్యన క్యారవెన్ లో వెళ్తుండే. స్టార్టింగ్ లో వీళ్ళు భయపడుతుండే, అరే పెద్ద హీరో, అప్పటికి హాజ్ అ వెరీ గుడ్ నేమ్ ఇండస్ట్రీలో, పెద్ద హీరో వాళ్ళ క్యారవెన్ కి వెళ్ళిపోతున్నారు ఏమనుకుంటారు అని. లేదు, అన్ననే తీసుకువెళ్లే వాళ్ళు అనమాట. హైదరాబాద్ లో షూట్స్ జరిగినప్పుడు అప్పుడు అంజు అక్క వచ్చి కప్ కేక్స్ అని, బ్రౌనీస్ అని, యూస్ టు లైక్ బ్రింగ్. అండ్ చాలా మంచిగా మెహరీన్ అక్క అవ్వచ్చు, మెహరీన్ అక్క వాళ్ళ మదర్ కావచ్చు, అందరం ఒకటే దగ్గర ఉండి ఏదో గేమ్స్ ఆడుకుంటూ అది ఇది అని ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. టూ మచ్ ప్యాంపరింగ్ ఉంటుండే. సో ఫస్ట్ మూవీ ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే. ఈ ప్యాంపరింగ్ దీని వల్ల ఇంకా మూవీస్ ఎక్కువ చేయాలి, కెరీర్ ఇందులో బిల్డ్ చేసుకోవాలని అయితే స్టార్టింగ్ ఉండిందా అసలు? ఎవరికి ఇంట్రెస్ట్ ఇది? ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్లీ అదే ఇట్లా ఒకటి అనుకొని రాలేదు, జస్ట్ ఏదో ఫ్లో లో వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. సో అందుకే నార్మల్ సెలెక్టెడ్ క్యారెక్టర్స్ చేయడము. కృష్ణగాడి వీరప్రేమ గాథ నుంచి ఇప్పుడు #90s వరకు మూవీస్ చేసా, కానీ చాలా చాలా తక్కువ సెలెక్టెడ్ మూవీస్ చేశాను అనమాట నేను. లైక్ చిన్నప్పుడు హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అట్లా డైరెక్ట్ వచ్చినవే ఎక్కువ చూస్ చేసుకుని వెళ్ళండే. ఓకే. సో అలా ఫ్లో లో అయిపోతూ వచ్చింది అనమాట. ఇప్పుడు తక్కువ సినిమాలు అయినట్లున్నాయి. 25 అంతే. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు ఇద్దరు? ఒకవైపు ఏమో ఎడ్యుకేషన్, ఒకవైపు ప్రొఫెషన్, అది ఫ్లో లో అయిపోతుంది. ఇప్పుడు మూవీస్ అంటే కంటిన్యూస్ గా వాళ్ళు డేట్స్ ఏవి చెప్తే అవి మీరు బ్లాక్ చేసుకొని ఉండాలి. మరి ఆ టైంలో ఎగ్జామ్స్ కానివ్వండి, అదే అందుకే ఒక మూవీ అనుకున్నప్పుడు ఫస్ట్ ఎగ్జామ్స్ ఎక్కడైనా ఆ ఎగ్జామ్ మంత్ లో ఏమైనా ఉన్నాయంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అసలు లేదు, ఖాళీ లేదు, అసలు అవ్వదు అని ముందే అంతే చెప్పడం. అవునా? ఒకవేళ సెట్ కాకపోతే ఇంకా అంతే. ఏమైనా మంచి మూవీస్ మిస్ చేసుకున్నారా?
అంటే ఇట్లా ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడు కరెక్ట్ అంటే వాళ్ళు ఓకే అన్నారు కానీ మూవీస్ మధ్యలో క్లాషెస్ మసాలు వచ్చాయి అనమాట నాకు. ఈవెన్ దీనికి కూడా చాలా పెద్ద పెద్ద మూవీస్, ఈవెన్ ఆవిరి టైంలో ఇంకొక పెద్ద మూవీ వచ్చింది కానీ అది ఆవిరి ఆల్రెడీ సైన్డ్ కాబట్టి అది వదిలేసుకుంది. ఇంకొక మూవీ అప్పుడు కూడా క్లాష్ అయింది. అలా ఏవి మంచి మూవీస్ మిస్ అయినాయి అంటే ఏవి చెప్తారు? నానీస్ గ్యాంగ్ లీడర్ లో చిన్న పాప రోల్ తినకు వచ్చింది. కానీ అప్పుడు నేను ఆవిరి చేస్తుండే, సో అందుకే అది పోయింది. ఇంకో ఏవో 2 మూవీస్ క్లాష్ అయ్యాయి. వెబ్ సిరీస్ కూడా కొన్ని క్లాష్ అయ్యాయి. అండ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ అంటే ఎగ్జామ్స్ టైంలో షూటింగ్. ఆవిరి షూట్ అవుతున్నప్పుడు ఐ హ్యాడ్ మై ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా యాక్టింగ్ అంటే ఇష్టం ఉండి ఎడ్యుకేషన్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీ షుడ్ బ్యాలెన్స్. అండ్ అప్పుడే ఐ లెర్న్ హౌ టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆ టైంలో ఆవిరి షూట్ అప్పుడు. ఇప్పుడు అసలు మీది ఎలా ఎడ్యుకేషన్ లో ఇద్దరు ఎలా ఉన్నారు? ఓకే, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ అవన్నీ ఎలా ఉన్నారో మాకు తెలుస్తుంది. మార్క్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? సాంప్రదాయని ఆ సాంగ్ పడాలా? లేదు షీఈస్ గుడ్ అట్ స్టడీస్. నేను ఓకే 75 to 85 వచ్చేస్తుంది. ఓకే దీనికి 80 అబవ్, దీనికి 80-85 అబవ్. నాకు 75 to 85 మధ్యలో ఉంటుంది. సో 2 అలా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆఫ్టర్ కృష్ణగాడి వీరప్రేమ గాథ తర్వాత ఒక మంచి మూవీ చేసాము అంటే ఏది? దాని వెంటనే ప్రేమం చేశాను నేను. ఆఫ్టర్ కృష్ణగాడి వీరప్రేమ హీరోయిన్ అనుపమ పరమేశ్వర సిస్టర్ లాగా చేశారు. అది ఈవెన్ దట్ వాస్ వెరీ ఫన్. మేము గోవాలో చేసాం అనమాట షూట్. అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ మూవీ అనుపమ అక్కకి తెలుగులో. సో తెలుగు అసలు రాదు. సో లైక్ చాలా ఫన్ ఉండే అనమాట సెట్స్ లో. ఎలా అంటే అక్క ఒక మలయాళం వర్డ్ నాకు చెప్తే నేను ఒక తెలుగు వర్డ్ అక్కకి చెప్తుండే. సో షూట్ అయిపోయిలో పక్క తెలుగు నేర్చుకుంది కానీ నేను మలయాళం నేర్చుకోలేదు. మనకు మలయాళం రాలేదు కానీ అక్కకి తెలుగు అయితే వచ్చింది లాస్ట్ కి. సో అప్పుడు 10 days ఉండే గోవాలో. అది కూడా ఎంజాయ్ చేస్తాం. ఎట్లా నువ్వు కూడా ప్రతి షూట్ కి వెళ్ళి ఎంజాయ్. అది సమ్మర్, మేము గోవా వెళ్ళింది సమ్మర్ లో. ఇంత గోవా నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంత గాలి ఉండదు, ఏముండదు, వెరీ వెరీ హాట్. అది పీక్ టైమ్ లో వెళ్ళాం మేము సమ్మర్ లో కూడా. ఎప్పుడు మేము మేలో అనుకుంటా. ఫుల్ వేడి, ఇట్లా వేడి ఇట్లా కొంచెం గాలి వస్తే అమ్మ అన్న రిలీఫ్ ఉండే అంత సమ్మర్ లో వెళ్ళిండే మేము అప్పుడు. 10 days అక్కడే షూట్. మీ ఇద్దరు కలిసి ఒక 4-5 మూవీస్ చేసినట్లున్నారు, కలిసి చేసిన కదా? 5 అక్కతో కాకుండా నువ్వు చేసినవి ఏమున్నాయి మూవీస్? ఎమ్మెల్యే, అమ్మమ్మ గారిల్లు, తేజు ఐ లవ్ యూ, మహర్షిలో ఏది ఏ క్యారెక్టర్? మహర్షిలో పూజా హెగ్డే ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ద జాయింట్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ మెంబర్ అనమాట నేను. మహర్షి ఇంకా ఇప్పుడు సేవ్ ద టైగర్ సీజన్ 2 వస్తుంది. నాది ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో నాది. సూపర్. పేర్లు గుర్తు రావట్లేదు కానీ మన ఇద్దరం చేసిన పేర్లు గుర్తొస్తున్నాయి. ఇద్దరు చేసినవి కాకుండా చాలా ఉన్నాయి అయితే. అవును, కలిసి చేసినవి కాకుండా సింగిల్ గా చేసినవి ఎక్కువ ఉన్నాయి. నైస్. అయితే #90s వద్దాం. అసలు నాకు తెలిసి ఈటీవీ విన్లో చూసిన వాళ్ళకంటే కూడా ఇన్స్టాలో చూసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆల్మోస్ట్ మూవీ అంతా పెట్టేస్తున్నారు రీల్స్ లో కట్ చేసి. మొత్తం అదే ఉంది. ఇన్స్టా ఓపెన్ చేస్తే అవే ట్రెండ్ అవుతున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? బయట రెస్పాన్స్ ఎలా ఉంది? ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇన్ని మూవీస్ చేసినా రాని ఒక ఫేమ్, ఒక గుర్తింపు నాకు తెలిసి ఆ వెబ్ సిరీస్ కి ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అంటే లైక్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్ గా. అంటే స్టోరీ ప్రకారం ఎవర్ కాన్ఫిడెంట్ అంటే చూసిన వాళ్ళకి మాత్రం మంచిగా గుర్తు పెట్టుకుంటారు. కానీ ఇట్ హ్యాస్ టు రీచ్. కొత్త ప్లాట్ఫామ్ మీద ఉన్నాం మేము. అండ్ అది రీచ్ అవుతుందో లేదో, రీచ్ చేపియాలి ఎలా అయినా, చూడాలి అని అనుకుంటున్నాం మేము. ప్రీమియర్ రోజే వీ హ్యాడ్ అ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట ఫ్రమ్ ఆల్ ద మీమర్స్, మీడియా. అప్పుడు కొంచెం ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. 3rd రోజు, 5th రోజు రిలీజ్ అయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అసలు మేము అనుకోలేదు ఇంత రీచ్ అవుతుంది. అందరూ ఏడ్చేసారు.
అది టీయర్స్ ఆపుకోలేకపోయాం ఆ రోజు ప్రీమియర్ రోజే. లైక్ అది మేము ఇంత బ్యూటిఫుల్ టర్న్ అవుట్ అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. మేము డబ్బింగ్ అప్పుడు చూసుకోవచ్చు విత్ మ్యూజిక్ మేము వినలేదన్నమాట. డబ్బింగ్ అప్పుడు వితౌట్ మ్యూజిక్ మొత్తం అన్ని చూసుకొని ఓకే ఇట్స్ షార్ట్ అవుతుందిలే అని అనుకున్నాం. ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మొత్తం మీడియా, ఆబ్వియస్లీ మీడియా అండ్ మీమర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం వీళ్ళ వల్ల చాలా చాలా రీచ్ అయింది. అందరు చూసారు. నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా ఈవెన్ అబ్రాడ్ USA వాళ్ళు కానివ్వచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళు కానివ్వచ్చు, అక్కడ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ ఉండి ఇప్పుడు 15 days అవుతుంది అంతే రిలీజ్ అయ్యి 200 million plus వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సూపర్. అసలు గ్రేట్ సక్సెస్ నిజంగా. ఇన్స్టా అక్క 1 year ముందు 2 years బ్యాక్ అంటే పెద్ద ఇన్స్టాలో అంత ఉండను. 2000 సంథింగ్ అలా ఉండే. ఓన్లీ మై సర్కిల్ అన్నమాట. లైక్ నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళే 2000 అలా ఉండే. ఇది రిలీజ్ అయిన వెంటనే 100K వెళ్ళిపోయింది. ఇప్పుడు 137 138K అంటే లైక్ 15 days లో లైక్ ఎవ్రీడే 10,000 ఓ మై గాడ్. అసలు నేను అది తీసుకోలేకపోయింది. దిస్ మచ్ లవ్ టువర్డ్స్ మీ అదంతా. ఫైన్. అయితే బిఫోర్ బిగ్ బాస్ షూట్ అయింది ఇదంతా. శివాజీ గారు వెళ్ళక ముందు, బిగ్ బాస్ కి వెళ్ళక ముందు షూట్ అయింది. కరెక్ట్ గా బిగ్ బాస్ కి వెళ్ళటం, మళ్ళీ ఇది రిలీజ్ అవ్వటం, ఇది ఒక మార్కెటింగ్ నాకు తెలిసి ఇది ఇంకా ప్లస్ అయింది అనుకుంటా. యాడ్ అని అయ్యి ఉంటది. యాక్చువల్లీ అసలు బిగ్ బాస్ అంటే మేము షూట్ స్టార్ట్ చేసినప్పుడు బిగ్ బాస్ అనేది లేదు అసలు. మేము షూట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఇంకా ఇట్లా బిగ్ బాస్ కి వచ్చింది, వెళ్దాం అనుకుంటున్నాం అని అన్నప్పుడు షెడ్యూల్ అంతా మళ్ళీ ఓన్లీ శివాజీ గారు చెప్పారా? ఇన్ఫార్మ్ చేసేసారు. ఇట్లా మా షూట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ద లైక్ మేకప్ లుక్స్ అన్ని అయిపోయిన తర్వాత చెప్పారనమాట ఇట్లా వెళ్ళాలి అని. అప్పుడు అంతే. ఇది బిగ్ బాస్ వాజ్ నెవర్ ఫస్ట్. ఇట్లా బిగ్ బాస్ ఎప్పుడు లేకుండే మా షూట్ స్టార్ట్ లో. బిగ్ బాస్ కి వెళ్తున్నాం అన్నారు. సో శివాజీ గారి పార్ట్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. శివాజీ గారు హౌస్ కి వెళ్ళిపోయిన తర్వాత మా మిగతా పార్ట్ 15 days షూట్ చేసాం. శివాజీ గారు వెళ్ళాక కూడా షూట్ జరిగింది. అంటే శివాజీ గారు అంటే మిడిల్ లో కదా చెప్పారు. సో శివాజీ గారి క్లోజ్అప్స్ ఏవైతే అన్ని ఉన్నాయో అవన్నీ శివాజీ గారు వెళ్ళక ముందే కంప్లీట్ చేసేసాం. కొన్ని అసలు శివాజీ గారు లేకుండా కూడా చేసేసారు అయితే మీరు. అంటే అదే అంటే లైక్ ఇప్పుడు మేము నలుగురు ఉన్న సీన్ లో మా క్లోజ్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తర్వాత పెట్టుకొని ఫస్ట్ శివాజీ గారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి దాని తర్వాత వీ హ్యాడ్ అవర్ షూట్. అంటే స్కూల్ BHEL స్కూల్ అక్కడ అంతా సీన్స్ అవంతా తర్వాత తీసుకున్నాం. బిగ్ బాస్ లో శివాజీ గారిని చూసారు, సేమ్ మీతో సెట్స్ లో ఉన్నప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదు. అదే అది నేను అది బిగ్ బాస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే అందరు బేసిక్ గా ఇప్పుడు బయట ఆ హౌస్ లో అలా ఉన్నారు, మీతో బయట ముందు ఎలా ఉండేవాళ్ళు అని అంటే మీరు శివన్నని బిగ్ బాస్ లో ఎలా అయితే చూసారో మాతో అలానే ఉండేవాళ్ళు. అడ్వైస్ ఇచ్చుకుంటూ అంటే లైక్ ఇట్లుండాలి అట్లుండాలి. మీరు బిగ్ బాస్ లో చూసుంటారు ఎలా అడ్వైస్ ఇచ్చి ఎలా అందరినీ మోటివేట్ చేస్తారో. సేమ్ అలానే మాతో సెట్స్ తో ఫుల్ జోక్స్ వేసుకుంటూ లైఫ్ అంటే అట్లుంటది, లైఫ్ అంటే ఇలా ఉంటది, నేను ఇలా చూసా అలా చూసా, మీరు కూడా ఫ్యూచర్ లో ఇలా చూస్తారు, ఇలా మనుషులు ఎదురవుతారు అని చెప్పడం కానీ ఇట్లా నీకు ఇట్లుంటది, మీ ఫ్యామిలీ నీ ఎప్పుడు ఫస్ట్ పెట్టాలి అని అన్ని వేస్ లో చాలా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. లైక్ గ్యాప్స్ వచ్చిన ప్రతిసారి జోక్స్ వేయడం, సీన్స్ మధ్యలో కట్ అన్న తర్వాత ఏదో ఒక జోక్స్ వేయడము. ఇట్ వాస్ సో ఫన్. ఇదంతా పక్కన పెడితే మౌలి అలానే ఆ బాబు రోహన్ యాక్ట్ చేసిన రోహన్, వీళ్ళిద్దరూ కూడా నిజంగా ఎసెట్ అసలు ఆ సిరీస్ కి. ఆ రోహన్ కానివ్వండి, ఆ మౌలి కానివ్వండి, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. వీళ్ళిద్దరితో కన్వర్జేషన్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఎప్పుడు జరిగేది అదే. మేము లైక్ మేకప్ లుక్ రోజు కలిసినప్పుడు అవ్వాలి అంటే ముగ్గురం 3 రకాలుగా ఉన్నాం. అంటే మౌలి స్టార్టింగ్ లో ఫుల్ ఇంట్రోవర్టేష్ అనుకున్నాం. అంటే లైక్ ఫస్ట్ రోజు మొత్తం ఫస్ట్ రోజు చాలా సైలెంట్ గా ఉండే. రోహన్ గడ ఫుల్ హైపర్ ఉండే, నేను అటు ఇటు కాకుండా ఉన్నా అనమాట. ముగ్గురం ఎలా మోల్డ్ అవుతామో ఎన్ని డేస్ అని అనుకున్నాము. ఫస్ట్ డే చూసాం, సెకండ్ డే నుంచి ఇంకా రచ్చ మొత్తం సెట్ మొత్తం ఇంకా మొత్తం ముగ్గురం మంచిగా జెల్ అయిపోయాము ఫుల్. ఇంకా
ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం వెళ్ళడం. అంటే లైక్ ఇంకా మౌలి కూడా పిల్లలే. మౌలి ఒక 22-year-old కిడ్ లా అసలు ఎప్పుడు లేకుండా అనమాట. ఒక 12-year-old కిడ్ లా రోహన్ తో కలిసిపోయి మేము ఇద్దరం కూడా, నేను మౌలి రోహన్ తోనే అక్కడ మొత్తం జోక్స్ వేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వెళ్ళి కూర్చోవడము. మాకు ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే బేసిక్ గా అంటే ఆ కొన్ని రోజులు శివాజీ గారు వెళ్ళి కొన్ని రోజులు మాకు నైట్ షూట్స్ కూడా జరిగాయి అనమాట. నైట్ షూట్ అయిన మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్స్ ఉండే. సో ఆ కొన్ని రోజులు ఏమయ్యాయంటే ఫుల్ సెట్స్ నిద్ర వచ్చేది. ఒక రోజు కరెక్ట్ ఎక్స్టీరియర్ షూట్ కి పక్కన హౌస్ లో షూట్ చేస్తుండే. మేము ముగ్గురం అక్కడ ఉండే, సెట్ చేస్తున్నారు మీరు వెళ్ళి కూర్చోండి అని అంటే క్యారవన్ లో కూర్చోమన్నారు. అనుకోకుండా ఈ హౌస్ లో కూర్చోమన్నారేమో అనుకుని మేము వచ్చాం. ఆ హౌస్ లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ మనుషులు ఎవరు లేరు, బయట ఉన్నారు అందరూ. మేము వచ్చి ఆ మంచం మీద పడుకున్నాం. అంటే నార్మల్ కూర్చొని మాట్లాడుతూ ముగ్గురం పడుకున్నాం. హాఫ్ అన్ అవర్ ఎత్తికారు ఏడీస్ అందరు బయట, క్యారవెన్స్ బయట అంతా ఎత్తికారు. హౌస్ కూడా ఎత్తికారు, రూమ్ లోకి రాలేదు, రూమ్ లోపల ఉన్నాం. అంతా ఎత్తికారు. హాఫ్ అన్ అవర్ తర్వాత దొరికాం మేము ముగ్గురం నీట్ గా క్యూట్ గా పడుకొని ఉన్నాం. దాన్ని పిక్చర్స్ తీసి లేంటి షార్ట్ ఉంది అని చెప్పి తీసుకొని వెళ్ళి పిక్చర్స్ తర్వాత చూపించారు. ఆ రోజు అమ్మో చాలా టెన్షన్ పడ్డారు. రోజు కాదు వీళ్ళ పిక్చర్స్ ముగ్గురు వెతికినా దానిలో సగం ఫొటోస్ అన్ని పండుకున్నవే ఉంటాయి. అంటే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ముగ్గురం కూర్చోవడం, వాళ్ళ షోల్డర్స్ మీద అట్లా ముగ్గురం ఆడ పడుకోవడం. మౌలి ఇట్లా కూర్చొని ఇట్లా పడుకుంటాడు, నేను ఇక్కడ పడుకుంటా, రోహన్ నా ల్యాప్ మీద పడుకుంటాడు, అంతే. అలా ఎక్కడ దొరికితే అక్కడ ఫుల్ జోక్స్ వేసుకుంటూ, కొన్ని పాటలు పాడుకుంటూ, కార్టూన్స్ గురించి చెప్పుకుంటూ, ఉప్మా ఫ్యామిలీ ఉప్మా తింటూ. సేమ్ సెట్ లో కూడా ఉప్మానేనా? లేదు, ఉప్మా ఇప్పుడు అంటే షార్ట్స్ లో. ఓకే, రిపీటెడ్ గా ఉప్మా తింటూనే ఉండాలేమో. కొంచెం బెస్ట్ థింగ్ ఏంటంటే మేము ఎప్పుడు ఉప్మా చేస్తే తీసి అక్కడ పడేసి వెళ్ళిపోతాం కదా. సో మాకు పెద్ద శివాజీ గారు పాపం చాలాసార్లు ఉప్మా తిన్నారనమాట సీన్స్ లో. సార్ మీరు తినాలి అంటే ప్రతిసారి నాకే పెడతారు కదా మీరు అని తినడం. మేము ఎప్పుడు ఎక్కువ తినలేదు ఉప్మా, తినలేదు, ఒక్క సీన్ కి తిన్నట్టు. మేము నార్మల్ గానే ఉప్మా 1 కిలోమీటర్ దూరం ఉంటాం. మా ఇంట్లో సేమ్ స్టోరీ జరుగుతుంది ఎవ్రీడే కాదు కానీ ఆల్మోస్ట్. ఉప్మా చేసిన రోజు సిరీస్ లో ఏవైతే జరిగిందో అదే జరుగుతుంది. #90s అంటే ఆల్మోస్ట్ 80s 90s కిడ్స్ ప్రతి ఒక్కళ్ళు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఏదో ఒక ఫేజ్. అన్నీ కాకపోయినా ఏదో ఒక ఫేజ్ అయితే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీరు ఈ జనరేషన్ కిడ్స్ కాబట్టి అడుగుతున్నాను, మీకు మూవీకి సంబంధించి కనెక్ట్ అయినవి ఏవైనా ఉన్నాయా? ఆ సిరీస్ కి సంబంధించి మీకు కనెక్ట్ అయినవి? ఇప్పటికీ దాంట్లో ఆ సిరీస్ లో జరిగినవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఉప్మా తీసుకుంటే అవి ఇప్పటికి జరుగుతున్నాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో. లేదా ఆ ఫాదర్ డాటర్ బాండింగ్ కానీ ఇప్పటికీ ఉంటాయి అవి కొన్ని థింగ్స్. ఆ మదర్ ఎమోషన్ కానీ, ఆ ప్రేమ కానీ, ఫాదర్ డాటర్ బాండింగ్, ఉప్మా, ఇవన్నీ ఎప్పటికీ ఉండేటివే. మీ ఇద్దరికి తిట్లు తన్నులు పడుతుంటాయా ఇంట్లో? తిట్లు కాదు, తిట్లునా? అది అన్నం దగ్గర పడతాయి అనమాట. నేను అస్సలు తినను. ఫుడ్ దగ్గర వచ్చేసరికి వెరీ ప్రాబ్లమాటిక్ అనమాట. నేను మా ఇంట్లో మొత్తంలో వీళ్ళు ముగ్గురు కొంచెం సెట్ ఉంటారు, ప్రతిసారి ప్రాబ్లమాటిక్ కిడ్ నేను ఉంటాను అనమాట మా ఇంట్లో. సో నాకు తిట్లు పడాలి. ఇంట్లో తిట్లు ఉన్నాయంటే అది అన్నం కోసం, అది నా మీదనే. అమ్మ పొద్దున్న నుంచి తినవు 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 అని తినిపిస్తూ ఉంటది. ఇప్పటికీ తిన, మా అమ్మ తినిపిస్తూ ఉంటది. సో తిట్లు అంటే దానికోసం ఎక్కువ అస్సలు తినట్లేదు, తినకుండా ఉంటా అని చెప్పి దాని గురించి ఎక్కువ తిట్లు. జనరల్ గా మౌలికి రోహన్ కి వీళ్ళిద్దరు కొట్టుకునే సీన్స్ కానీ వాటికి కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకోవటం ఏం లేదు, కొట్టుకోగానే తిట్టుకుంటాం. ఏదో ఒకటి. ఎక్కడ వస్తుంది గొడవ ఇద్దరికి? 1-2 కాదు, చాలా ఉంటాయి. ఏ మ్యాటర్ లో అయినా కూడా నేను ఏదైనా చెప్తే ఇది కాదన్నదంటే నేను తిడతా, తిడతాను. అమ్మ వచ్చి ఏంటి అన్నది అనుకో, మధ్యలో అమ్మ బక్కర అవుతుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ మేము ఇద్దరం మళ్ళీ కలిసిపోతాం. మా అమ్మ ఇందాక సపోర్ట్ చేసిన అని పిచ్చిదాన్ని నేను, మీ ఇద్దరు కొట్టుకుంటే సపోర్ట్ చేస్తున్న దాన్ని అని అట్లా ఉంటది. చాలా రిలేట్ అవుతా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అది ఒక స్క్రిప్ట్ కాదు. #90s ఇస్ నాట్ అ స్క్రిప్ట్. డైలీ లైఫ్ లో ఏవైతే అప్పుడు జరిగేవో వి జస్ట్ షోయింగ్ ఇట్ అగైన్, అంతే. ఇట్స్ నాట్ అంటే కొత్త స్క్రిప్ట్, దీంట్లో ఇట్లా ఉంటది, ఇలా ట్విస్ట్లు ఉంటాయి, అరే మీరు షాక్ అవుతారు, ఏం లేదు. మీరు ఇప్పుడు చూసినారు, మిమ్మల్ని మీరు చూసుకొని ఉంటారు ఏ క్యారెక్టర్ లో అయినా.
అలా ఇట్స్ జస్ట్ యూ రీలివింగ్ ఇట్ అంతే. మొన్న ప్రెస్ మీట్ టైంలో ఒక ఆయన అన్నారు, ఎవరు తెలీదు, ఈ #90s లో కథ లేదు, జీవం ఉంది అన్నారు. దట్స్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే ఇది ఏదో స్క్రిప్ట్ వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని చూపిస్తారు మూవీస్ లో, ఎలా చూపిస్తారు, ఇంత మేకప్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి హెయిర్ ఇట్లా కర్ల్స్ వేసుకొని రోజు చాలా నీట్ గా పనుకునేటప్పుడు కూడా ఐలైనర్ పెట్టుకొని పనుకోవడం ఇలా చూపిస్తారు. అలా కాదు, చాలా న్యాచురల్ ఉంటది మొత్తం. #90s అంటే డ్రెస్సెస్ కానీ ఆ టైంలో ఎలా వేసుకునే వాళ్ళు, ఎలా మూవ్ అయ్యేవారు, ఎలా వాట్ ఎవర్ దే ఆర్ షోయింగ్ ఆన్ దర్ లైక్ బాడీ, ఫేస్, ఎనీథింగ్, ఇట్స్ వెరీ న్యాచురల్. ఎందుకు ఈ సిరీస్ మొత్తంలో కరెక్ట్ 4 కాస్ట్యూమ్స్ అంతే, 4 కరెక్ట్, ఓన్లీ 4 కాస్ట్యూమ్స్ విత్ మై శారీ. దట్ ఫంక్షన్ సీన్ లో శారీ అంతే అందరికి. శివాజీ గారికి 4 షర్ట్స్, మౌలికి 4 టీ-షర్ట్స్, ఒక షర్ట్, అట్లా అందరికి 4 కాస్ట్యూమ్సే. వాసుకి గారికి 4 శారీస్, ఇంతే. ఎవ్రీ హౌస్ హోల్డ్ అంతే కదా, కట్టిందే కట్టి ఉంటారు కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ న్యాచురల్. ఇట్లా జడ వేసుకోవడం కానివ్వచ్చు, స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు అంతా. ఆఫ్టర్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు టీం అంతా? మొన్ననే సక్సెస్ మీట్ అయింది. అవును, నిన్ననే అయింది. ఓకే, ఎలా ఉంది మొత్తం అందరు టీం రెస్పాన్స్? చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చాలా టూ మచ్ లవ్ ఇస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ బ్లెస్డ్ అనుకుంటున్నాం మేము అంత. ద హోల్ టీమ్ is very thankful to audience and media and all the memers. మౌలిది ఒక రీల్ వైరల్ అవుతుంది, అది అంతకు ముందు అవ్వలేదు, ఇది రిలీజ్ అయ్యాకనే. రిలీజ్ అయిన తర్వాత కాదు, మొన్ననే రిలీజ్ అవ్వక ముందే డిసెంబర్ లో. ఓహో, ఓకే. ఇది కదా చిన్ను సాంగ్ ఒకటి, చిన్నుది డిసెంబర్ లో అయింది, మరి జనవరిలో రిలీజ్. ఎప్పుడైనా ఏడిపించారా దాన్ని చూపించి? ఎందుకు, మేము ఆఫ్టర్ షూట్ కూడా డిసెంబర్ టైంలో మా ప్రమోషన్స్ కి కలుస్తున్న ప్రతిసారి చిన్ను వచ్చాడంటే సోషల్ మీడియాలో మీరు కూడా స్టార్ట్ చేశారా అండ్ ఇంకా రోహన్ ఎక్కువ అనమాట. వాడు ఏదైనా ఎవరి దగ్గర అయినా ఇంత పాయింట్ దొరకని పట్టుకుంటాడు దాన్ని పట్టుకొని ఇంకా సాగదీస్తూనే ఉంటాడు. మౌలిని ఇప్పుడు కలిసాడంటే చిన్ను అని ఏడిపిస్తాడు, నన్ను కలిసాడంటే నాకు ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఫాలోవర్స్ ఎక్కువ అయిపోయారు కదా ఇన్స్టాలో. ఓవర్ నైట్ స్టార్ మేడం ప్లీజ్ మేడం అని ఏడిపిస్తున్నాడు. వాడు టూ మచ్ ఫన్ అన్నమాట, వాడితో ఉంటే మీరు నవ్వుతూ కూర్చుంటారు. కానీ స్టేజ్ పైన ఏడ్చేసినట్టు అదే ఎంత నవ్విపిస్తాడో అంతే ఎమోషనల్, సో వెరీ ఎమోషనల్, వెరీ సెన్సిటివ్ చాలా. ఎందుకంటే మా ఉప్మా సీన్ ఉంటది కదా ఒకటి, ఆ సీన్ అప్పుడు కూడా వెన్ ఆ సార్ డైలాగ్ చెప్తున్నారు, ఎప్పుడైతే వైట్ సీన్ జరిగిందో వాడు నిజంగా ఏడ్చేశాడు. వాళ్ళ నాన్నమ్మ గుర్తొచ్చిందంట, వాళ్ళ నాన్నమ్మ నాకు మా నాన్నమ్మ గుర్తొచ్చిందని స్టార్టెడ్ క్రయింగ్. ఇట్స్ వెరీ ఎమోషనల్. వాడికి అక్కలు లేరు, సో వాడు ఎప్పుడన్నా నాకు అక్కలు లేరు సో నువ్వే నా అక్క అని మళ్ళీ ఎమోషనల్ అవుతాడు. మొన్న కూడా అందుకే ప్రెస్ మీట్ అప్పుడు కూడా హీ వెంట్ వెరీ ఎమోషనల్. ఎందుకంటే వాడు ఎప్పటి నుంచో అనుకుంటుండే నన్ను ఒక పెద్ద స్క్రీన్ లో చూస్తున్నప్పుడు అందరు నవ్వాలి, ఒక ఫన్ క్రియేట్ అవ్వాలి నా వల్ల అని అనుకుంటాడు ఎప్పుడు. ప్రీమియర్ టైంలో ఎప్పుడైతే అది జరిగిందో అండ్ ఈవెన్ ప్రెస్ మీట్ టైంలో కూడా జరిగిందో, హీ వెంట్ వెరీ ఎమోషనల్. అది తీసుకోలేకపోయాడు. అంటే వాడి విష్ ట్రూ అయినప్పుడు ఆ హ్యాపీ టీయర్స్ అనేవి వచ్చేసాయి. వాడు ఎక్స్ప్రెస్ చేయడం ఏడుపుతో ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట. సో సెట్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు ముగ్గురు అయితే. చాలా. ఏదో ఒకసారి ఆ చిన్ను సాంగ్ పాడండి, మౌలికి డెడికేట్ చేస్తాం. ఇప్పటికి మస్తు డెడికేట్ చేస్తాం. లిరిక్స్ రావు నాకు, సగం పాడు. రోహన్ గారు చూసాడంటే అయిపోతుంది, దీన్ని కూడా ట్రోల్ చేస్తాడు రోహన్. నన్ను చిన్ను నన్ను మరితే అట్లీస్ట్ ఏడిపించడానికైనా నేర్చుకోవాలి కదా. అదే ప్రతిసారి అదే రోహన్ కరెక్ట్ లిరిక్స్ నేర్చుకుంటాడు అనమాట. కరెక్ట్ లిరిక్స్ వాడు పాడుతుంటే మౌలి రియాక్షన్ ఏంటి మీరు ఏడిపిస్తుంటే? మిమ్మల్ని ఏమి ఏడిపించడా? అంటే పాపం అంత ఎక్కువ ఏడిపించు, పాపం మీ కన్నా పెద్ద కదా, సర్లే చిన్న ఏదో పిల్లలు ఏడిపిస్తున్నారు అనుకుంటాడు. కానీ అప్పుడప్పుడు వేస్తాడు జోకులు చాలా. అమ్మో దానికి నవ్వుకుంటూ కూర్చోవాలి అంతే. ఇదంతా ఇలా మొత్తం నొప్పి లేసేవి నాకు ఏమైనా జోకులు వేస్తే. ఇద్దరు ఇటు నుంచి మౌలి ఇటు నుంచి రోహన్, ఇటు నుంచి మౌలి ఇటు నుంచి రోహన్. అమ్మా ఎట్లా అంటే
మేము చేసిన 1.5 months షూట్ సో నా లైఫ్ మొత్తంలో నేను మర్చిపోను. అన్ని మెమరీస్ ఇచ్చారు నాకు వాళ్ళిద్దరు కలిసి. వాసుకి గారి దగ్గరకు వస్తే ఎప్పుడో చేసిన ఆవిడ్ని మళ్ళీ కంబ్యాక్ చేశారు ఈ ఈ సిరీస్ తో. మళ్ళీ చూడగలిగాం తన్ని. తనతో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఆవిడ ఎలా మింగిల్ అయ్యారు మీతో? నేను అసలు అంతే అంత అనుకోలేదు, అంటే మింగిల్ అవుతారు అని అనుకోలేదు. బట్ ఫస్ట్ డే వెన్ ద డైరెక్టర్ కేమ్ అండ్ దివ్య మీ డాటర్ రోల్ చేస్తుంది అంటే యా తెలుసు, ఇప్పుడే చూసాను, యా వాట్స్ యువర్ నేమ్ అని ఇంకా ఫుల్ చాలా క్యాజువల్ గా మాట్లాడారు అనమాట. ఓ చాలా మంచిగా అయిపోతున్నారు అని అనుకున్నాం. షీ వాజ్ సో స్వీట్, ద స్వీటెస్ట్ అనొచ్చు అసలు మొత్తం సెట్ లో. ద స్వీటెస్ట్ అంటే వాసుకి గారు అంటే, ద మామ్ ఆఫ్ ద సెట్ అంటే వాసుకి గారు, ద స్వీట్ అంటే వాసుకి గారే అనొచ్చు. ఎందుకంటే చాలా జోవియల్ గా ఉంటారు అనమాట. ఎవరేమన్నా ఏంట్రా అనడము కానీ, అంటే లైక్ ఒక ఇంట్లో ఒక అమ్మ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే. ఈవెన్ మై మామ్ అండ్ వాసుకి గారు హ్యాస్ సో మెనీ సిమిలారిటీస్ అనమాట, మూవీలో కానివ్వచ్చు దాంట్లో. సో సిమిలారిటీస్ ఏంటవి అంటే అదే ద వే ఆఫ్ తిట్టడము, ద వే ఆఫ్ డూయింగ్ ఉప్మా, ఇంకా చాలా ఉన్నాయి, చాలా సిమిలారిటీస్ ఫైండ్ అవుట్ చేసిండు అనమాట మేము. అండ్ యాక్టింగ్ దగ్గర సో ఇన్స్పిరేషనల్. సో ఎట్లా అంటే ఒక మోనోలాగ్ ఉంటది వాసుకి గారిది, ఆడవాళ్ళ ఇంట్లో ఏంటి అనేది మోనోలాగ్ చెప్తారు. మాకు దీని తర్వాత మీ సీన్ ఉంటది అని చెప్పి వెళ్ళారు. అబ్బా ఇంత అది మా స్క్రిప్ట్ లో 1.5 page అనమాట ఆ డైలాగ్. అబ్బా ఇంత డైలాగ్ వేస్తే చాలాసేపు పడుతుంది అని అనుకొని కూర్చున్నాము. టక్క 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 ఎంత న్యాచురల్ అంటే అదేదో నేర్చుకొని చెప్పినట్టు కాదు, ఓన్ చేసే. అంటే అది అసలు ఒక డైలాగ్ లాగా కూడా లేకుండే. నిజంగా ఇప్పుడు మా అమ్మ కూడా సేమ్, అందులో చాలా మంది డైలాగ్స్ మా అమ్మ కూడా కోపం వచ్చే ప్రతిసారి మా అమ్మ కూడా చెప్తుంటది. సో ఇట్ వాస్ సో న్యాచురల్. అసలు వాసుకి గారు ఎప్పుడు నాకు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు సిరీస్ మొత్తంలో. షీ వాస్ సో న్యాచురల్. ఇంకా యాడ్ ఆన్స్ ఇస్తుండే, మా అప్పుడు ఇలా చేసిండే, ఇలా చేస్తే ఎలా ఉంటది అంటే ఇంకా యా అవును అని. నా ఫంక్షన్ టైంలో కూడా ఫస్ట్ ఇట్లా పెట్టిన తర్వాత అత్త పెడుతుంది, దాని తర్వాత ఇస్తారు, దాని తర్వాత అప్పుడు డాడీని పిలుస్తారు అని కరెక్ట్ ప్రొసీజర్స్. అంటే మనం వచ్చి యాక్టింగ్ చేసినాం చేసి వెళ్ళిపోవాలి అన్నట్టు కాకుండా షీ యూస్ టు లైక్ ఓన్ ది స్క్రిప్ట్ అనమాట. దట్స్ వెరీ స్వీట్. మ్యాగీకి కానీ నీకు కానీ ఇప్పుడు సెట్స్ లో ఓకే, కిడ్స్ ఉన్నప్పుడు ప్యాంపరింగ్ ఓకే, బట్ కంపల్సరీ ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు టీజ్ చేసిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని టీజ్ చేసిన వాళ్ళు, ఏడిపించిన వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఇవాళ మీరు మాతో షేర్ చేసుకోవాలి. ఫస్ట్ నీ దగ్గరే స్టార్ట్ చేస్తాను నేను. ఫన్ ఎక్స్పీరియన్స్ అంటే నా షూట్ టైమ్స్ కంటే ఆల్ ఓవర్ షూట్ టైమ్స్ అడుగుతున్నా నేను, అన్ని మూవీస్ కి కలిపి. నా షూట్ టైమ్స్ కంటే అక్క షూట్ టైమ్స్ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని, ఎందుకంటే నాకు పెద్ద వర్క్ ఉండదు కాబట్టి మొత్తం ఇంకా ఎంజాయ్ చేయడమే నా వర్క్. అసలు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిటిలో మంచి డైలాగ్ అంటే ఏది చెప్తావు? మంచి డైలాగ్ అంటే ఉన్నాయి చాలా డైలాగ్స్, కానీ యూజువల్ గా నేను ఆడిషన్కి వెళ్ళేటప్పుడు నా ఫేవరెట్ డైలాగ్ జెనీలియా మామ్ది బొమ్మరిల్లు మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. దట్స్ మై ఫేవరెట్. ఏ ఆడిషన్ కి వెళ్ళా అది నేను కంపల్సరీ చెప్పేసి మరి ఒకసారి చెప్పు. మాట్లాడచ్చా అంకుల్? సిద్ధు నాకు వద్దు అంకుల్, నేనే వెళ్ళిపోతాను. నాకు మాట్లాడడం రాదు అంకుల్, ఇప్పుడు కూడా మీ ఇద్దరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు, కానీ సిద్ధు నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి రామని చెప్పినప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలుస్తుంది అనుకున్నాను, కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలీదు, కానీ సిద్ధు గురించి మాత్రం నేను చాలా తెలుసుకున్నాను. ఇంతకుముందు వీలైతే 4 మాటలు అనేవాడు, కానీ ఇప్పుడు అసలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఇంతకుముందు సరదాగా మాట్లాడడానికి కాల్ చేసేవాడు, కానీ ఇప్పుడు తిట్టడానికి కాల్ చేస్తున్నాడు. ఇంతకుముందు నాలో ఏం నచ్చింది అన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టడాన్ని వెళ్ళట్లేదు అంకల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, కానీ అందులో ప్రేమ కనిపించేది. ఇప్పుడు అది లేదు. నేను ఇంట్లో ఒక్కదాని ఉన్నా ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు అంకల్, కానీ ఇక్కడుంటే జీవితాంతం నటించాలేమో అని భయంతో వెళ్ళిపోతున్నాను.
గెస్ట్గా వచ్చాను, గెస్ట్గానే వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరినైనా హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించండి. బాయ్ ఆంటీ. అదే. సూపర్. సో ఎక్కడికి వెళ్ళినా ఇది ఇచ్చేస్తావా ఆడిషన్? అదే. ఓకే. ఇది ఇవ్వగానే ఇంకా ఆల్మోస్ట్ ఓకే అయిపోతుందేమో, అంతే కదా? అది వాళ్ళ దాని మీద డిపెండెంట్ అంతే. ఎక్కడి నుంచైనా రిజెక్షన్స్ ఏమైనా ఫేస్ చేసావా? లేదు కదా? అలా అంటే నా హైట్ బట్టే పాప యాక్టింగ్ బాగుంది కానీ క్యారెక్టర్ పెద్దగా అయిపోతుంది. మొన్న ఒక్క రిజెక్షన్ వచ్చింది, అది చాలా చాలా ఫీల్ అయిపోయింది అనమాట. నేను అందుకే అడుగుతున్నాను. అంటే సెలెక్ట్ అయింది మొత్తం, కాస్ట్యూమ్ అంతా అయింది, మంచిగా అయింది. కొంచెం గ్యాప్ వచ్చింది, మంత్స్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఒకసారి రండి, ఇన్ని మంత్స్ గ్యాప్ వచ్చింది కదా ఒక్కసారి చూస్తాము అని అన్నారు. వెళ్ళింది, వాళ్ళ కాస్ట్యూమ్స్ తో వాళ్ళ మేకప్ లుక్ అంటే చేసింది, వచ్చింది, కాల్ చేశారు. పాప కొంచెం హైట్ అయిపోయినట్టుంది కదా, కొంచెం పెద్ద దానిలా కనిపిస్తుంది అని అన్నారు. అవునా, మరి ఒకసారి ఏమైందంటే అదే సార్ కొంచెం పెద్దగా అవుతుంది పాప అని అలా అది పోయింది అనమాట. అసలు చాలా ఫీల్ అయింది. అది చాలా మంచి క్యారెక్టర్, వెబ్ సిరీస్ లీడ్ రోల్ అనమాట. అది రిలీజ్ అయిందా వెబ్ సిరీస్? అది అవ్వలేదు, షూట్ లో ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు షేర్ చేయి సెట్ లో. సరే అవి అక్కవైనా పర్లేదు, నీవైనా పర్లేదు, నావే. కానీ అక్క షూట్ టైమ్స్ లో నా మెమరీస్. ఓకే, నీ మెమరీస్. ఒక్కటి ఏమో నాని అన్నతోటి హౌ ఐ యూస్ టు ఎంజాయ్. అసలు ఇవన్నీ రికలెక్ట్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాని అన్న కూర్చోబెట్టుకొని మంచిగా ఇలా మీద కూర్చోబెట్టుకొని చెప్పు అంటే నేను ఇంక అన్ని చెప్తుండే, ఇట్లా ఏదేవో ముచ్చట్లు, అవి జరగని కూడా జరగవు, అయినా ఏదేవో చెప్తా. ఇట్లా ఫ్లైట్ లో వెళ్ళాను, అది తిన్నా, ఇది తిన్నా, చాప వచ్చింది, ఏమేమో చెప్పాను నేను. అసలు నాని నా అసిస్టెంట్ అన్నని వీడియో తీయమని అడిగేవాడు అన్న. ఏదైనా మెమరీస్ నాతోటే కాదు, వీళ్ళతో అయినా ఎవరితో అయినా పిల్లలతోటి వీడియోస్ తీయమనేవాడు. ఆ వీడియోస్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఇలా కూర్చోబెట్టుకొని అన్న మంచిగా నాకు తినిపిస్తుంటే నేను చెప్తుండే. లైక్ దట్స్ ద బెస్ట్ మెమరీ నిజం చెప్పాలంటే. ఆ వీడియోస్ అన్ని అక్క బూమ్ బూమ్ షో అప్పుడు స్క్రీన్ అంటే ఏవి మంచి మెమరీస్ ఈ షూట్ టైంలో అన్నప్పుడు అవన్నీ వేసారనమాట స్క్రీన్ పైన. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఈ #90s అప్పుడు కూడా ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. ఆ టీమ్ మొత్తం కూడా నాకు ఆల్రెడీ తెలుసు, ప్లస్ మౌలి, రోహని, ఎవరైనా వెరీ ఫన్. అసలు చాలా దే ఆర్ యాక్చువల్లీ వీ హ్యావ్ మెనీ మెమరీస్ ఆన్ షూటింగ్. ఓకే, ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్ అయితే అవి వచ్చేస్తుంటాయి ఇంకా లైన్ లో. ఇప్పుడు సాడ్ చెప్పండి. సాడ్ ఇప్పుడు దాకా ఏం లేదు. సాడ్ అంటే అదే మొన్న వెబ్ సిరీస్ రిజెక్షన్ అది ఒక్కటే. ఓకే, ఇంకా ఏం లేవు. ఎప్పుడు ఎవరితో తిట్లు పట్టం కానీ సెట్ లో లేదు, డైరెక్టర్స్ అలా ఎప్పుడు ఏం జరగలేదా? ఏదో ఒకటి అల్లరి పని చేసి అలా కాదు. ఆవిరి టైంలో అది పడుకున్నది కదా, అది చాలా పెద్ద ఇల్లు. అక్కడ నేను నాకేం గుర్తులేదు యాక్చువల్లీ ఒక సీన్ లో రవిబాబు గారు అండ్ నేహా కవిల్బి ఇక్కడ ఉంటారు, తను అక్కడ సోఫాలో ఉండాలన్నమాట. సో తను సోఫాలో ఇలానే కూర్చొని ఇలా ఉండాలన్నమాట. సో దే హ్యావ్ టు లైక్ ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది, నేను అలానే చూడాలి వాళ్ళని, కూర్చొని చూడాలి. కానీ దర్ ఇస్ అ లైట్ అనమాట. ఇట్లా నేను వాళ్ళు ఇక్కడ కెమెరా దగ్గర ఉన్నారంటే లైట్ ఇలా వస్తుంటది, ఇలానే చూడాలి. అంటే ఇట్లా ఐస్ మూవ్ చేయొద్దు, అలానే చూడాలి. సో అది చాలా టేక్స్ తీసుకుంది. సమ్ ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ అని, సౌండ్ నాయిసెస్ అని, కెమెరా ప్రాబ్లమ్ అని చాలా టేక్స్ తీసుకుంది. అప్పటికే సో మేబీ స్లీపీ ఇక్కడ కాదు, ఏదైతే అక్కడ కాన్వర్సేషన్ జరుగుతుండేనో దాని వల్ల టేక్స్ ఎక్కువ అవుతుండే. అయ్యి లాస్ట్ కి ఒక టేక్ ఓకే అయింది. అది తర్వాత డబ్బింగ్ టైంలో ఐ మీన్ లైక్ అన్ని సీన్స్ అన్ని చూసుకుంటున్నప్పుడు మళ్ళీ షార్ట్ రీప్లే చేస్తున్నప్పుడు చూసారు, అంటే వాళ్ళు డైలాగ్ చూసారు, ఓకే అన్నప్పుడు ఆ పాప చూడలేదని చెప్పి మళ్ళీ ప్లే చేస్తున్నారు. నాకు ఇట్లా కళ్ళు ఇట్లా మూసుకోపోతాయి, ఇట్లా 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 నిద్ర వస్తుంది నాకు. అయితే యాక్చువల్లీ నిద్ర వస్తుంది కాదు, వాళ్ళిద్దరు అక్కడ చేస్తుంటే పడుకుంది సోఫా మీద, అలానే ఇలా పడుకుంది. వాళ్ళు పాపం షూట్ ఎంత చేసి అది సీన్ వచ్చి అది పర్ఫెక్ట్ డైలాగ్ వచ్చి టైమింగ్ అంత వచ్చి అంత చేసి బ్యాక్గ్రౌండ్ వేస్తే ఇది ఇలా చూడాల్సింది పడుకుంది. అప్పుడు తిట్లు తిన్నా నేను, అది తిట్టాలి కదా నాన్న అనుకుంటా. సార్ షూటింగ్ టైం కొంచెం రవిబాబు గారు అంటేనే కొంచెం సీరియస్ గా ఉంటారు, అంటే కాస్త తిట్లు ఎక్కువ పడుతుంటాయి అందరికి. వర్క్ ప్రకారం వెరీ స్ట్రిక్ట్ ఉంటారు. ఏదైనా థింగ్స్ కానీ ఏదైనా చాలా నీట్ గా ఉండాలి, ప్లస్
ప్రాపర్ గా రావాలి. అదే నా వల్ల పోయింది కొంచెం. అప్పటికే చాలా అందరికి తిట్లు పడ్డా, లైట్ మెన్స్ కానీ ఎవరికైనా కొంచెం లైటింగ్ కానీ ఏదైనా బాగాలేదని. మళ్ళీ ఆ టేక్ రీటేక్ చేసి మళ్ళీ అంతా చేయడానికి టైం పట్టింది. అందుకు నాకు తిట్లు పడ్డాయి, అదొక్కటే పడ్డాయి. మీరు చెప్పండి, మీకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే #90s లో ఏవైతే మెమరీస్ బిల్డ్ చేసామో అవి నా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటా నేను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ మెమరీస్ మళ్ళీ నాకు వేరే దాంట్లో మేబీ రావచ్చేమో, కానీ ఇంత బ్యూటిఫుల్ గా అయితే ఉండవని అనుకుంటున్నాను నేను. So yeah, I have really enjoyed everything, each and every scene, each and every day of #90s shoot. So yeah, నా అన్ని హ్యాపీ మూమెంట్స్ అంటే డే 1 నుంచి స్టార్ట్ చేసే 1, 2, 3, 4 అన్ని డేస్ లో ఉన్న అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి నాకు. సలార్కి వస్తే ఇద్దరు కల్పలత గారి డాటర్స్ గా చేస్తున్నారు. నేను ఒకదాన్ని. మీరు చేశారా? నేను చేసా. నేను డిఫరెంట్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ అంటే లైక్ సేమ్ ప్లేస్ కానీ తినని ఫస్ట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. విలన్ కాంబినేషన్ తో తినకుంటది, ప్రభాస్ గారి కాంబినేషన్ తో ఆ చిన్న పాప టైంలో ప్రభాస్ ఫైట్ వస్తారు. ఫస్ట్ తీసుకెళ్లేది ఓకే. కల్పలత గారి డాటర్ పెద్దమ్మాయిగా ఉన్నారా? అంటే అదే సెకండ్ అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సెకండ్ అమ్మాయి నేను. ఓకే, అంటే నేను వెళ్తాను ఇది వస్తుంది అనుకుంటా. ఎలా ఉంది అసలు కంప్లీట్ మూవీ ఎక్స్పీరియన్స్ కానీ, ప్రభాస్ గారితో కానీ అసలు మాట్లాడటం, కన్వర్జేషన్స్ ఇవి ఏమైనా జరిగాయా? నేనైతే ప్రభాస్ గారితో మాట్లాడలేదు. నాకు యాక్చువల్లీ అక్క షూట్ అప్పుడు నేను వెళ్ళాను, కానీ కరెక్ట్ ప్రభాస్ గారు వచ్చే టైంలోనే నేను లేకుండే, క్యారవాన్ కి వచ్చేసాను. ఆ రోజు ఉండే ప్రభాస్ గారు, కానీ ఐ డోంట్ నో క్యారవాన్ లోకి వచ్చాను. నేను వెళ్ళానో లేదో సార్ వెళ్ళిపోయారు. సో నేను ప్రభాస్ గారితో మాట్లాడలేదు, కానీ ప్రశాంత్ నీల్ సార్ తో మాట్లాడాను చాలాసార్లు. అక్క ఫస్ట్ పరిచయం చేసింది నన్ను అక్క షూట్ అప్పుడు, మా చెల్లి సార్ అని. అలా ఒక రోజు కాల్ వచ్చింది, ఇలా చిన్న పాప కూడా కావాలి సార్ అని. అక్కతో షూట్ కి వెళ్ళాక అక్కకి కొన్ని డేస్ రిహార్సల్స్ జరిగాయి, నాకు నో రిహార్సల్స్, నో ఆడిషన్స్, డైరెక్ట్ అంతే కాల్ వచ్చింది, వచ్చేయమన్నారు. ఎల్లుండి షూట్ అన్నప్పుడు రోజు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా ఫలక్నామా ప్యాలెస్ లో ఉంటుంది అని చెప్పారు. వెళ్ళాము, బాగా జరిగింది. సార్ నాకు మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, ప్రశాంత్ నీల్ సార్. షూట్ యాక్చువల్లీ ఫలక్నామా ప్యాలెస్ నా సీన్ కోసం 1 డే మొత్తం బుక్ చేసుకున్నారంట, కానీ హాఫ్ డే లో షూట్ అయిపోయింది. సో అప్పుడు అందరు అంటుండే చాలా బాగా చేసింది, తొందర చేసేసాను బాపా అని అందరు అంటుండే, హ్యాపీ ఫీల్ అయిండే. కానీ ప్రశాంత్ నీల్ సరే నాకు అంటే చెప్పారు, చాలా బాగా చేసావు మా అన్నాక మాకు మరో సావిత్రి దొరికింది అని అన్నారు. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నిజంగా. అంత పెద్ద యాక్టర్ తో పోల్చడమే కాకుండా అది ఇంకొక పెద్ద డైరెక్టర్ నుంచి వచ్చింది కాబట్టి కాంప్లిమెంట్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సలార్. కానీ ఆ సీన్ చేయటం కూడా అంత ఈజీ ఏం కాదు కదా, భయం లేదా? కొంచెం నర్వస్ గా ఫీల్ అవటం కానీ? నర్వస్నెస్ ఉంటది, అంత పెద్ద మూవీ అంత పెద్ద డైరెక్టర్ తో చేస్తున్నప్పుడు. ఆ విలన్ కూడా కన్నడలో ఈజ్ అ వెరీ బిగ్ స్టార్ అంట, అండ్ హిస్ యాక్టింగ్ ఇస్ యాక్చువల్లీ వెరీ నైస్, వెరీ నైస్. అండ్ ఆయన చూసినప్పుడు యాక్చువల్లీ నాకు భయం వేసింది. కానీ షూట్ అప్పుడు అంటే హి హాస్ టు గో నియర్ హర్ ఫేస్ అన్నమాట, ఇట్లా దగ్గరికి వెళ్ళాలి. ఆయన అలా వచ్చి ఆగిపోతుంటే తను భయపడాల్సింది, నువ్వు కాదు వెళ్ళు దగ్గరికి అని. ఇట్ వాస్ సో ఫన్. అవును సలార్ షూట్. మీకు కూడా ప్రభాస్ గారు? నేను మీట్ అయ్యాను, మా కాంబినేషన్ జరిగింది. అండ్ కలిసాం ఒక 5-6 days. వచ్చారు. ఫస్ట్ డే అయితే మొత్తం ప్రభాస్ గారిని అలా చూస్తూ ఉన్నా, డార్లింగ్ అనుకుంటూ జస్ట్ అలా అడ్మైర్ చేస్తూ ఉండే. సెకండ్ డే వెళ్ళి మాట్లాడాం, హాయ్ సార్, హాయ్ అంటే హాయ్ అమ్మా అన్నారు, అంతే. అక్కడికే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేస్ కూడా అంతే, హాయ్ అక్కడ వరకు. ఏంటి సలార్ 2 లో ఏమైనా మీ క్యారెక్టరైజేషన్స్ ఏమైనా ప్రొలాంగ్ అయ్యే ఉంటాయా, లేకపోతే ఏమో అది డైరెక్టర్ సార్కి మీకు తెలుస్తుంది కదా, అంటే డేట్స్ కానివ్వండి. ఇప్పటికైతే ఏం చెప్పలేదు. అట్లీస్ట్ ఏదన్నా కొంతైనా ఏదన్నా చెప్తారా అని సలార్ 2 గురించి? అదైతే త్రిబుల్ ఇంపాక్ట్ ఉంటది అని అయితే చెప్పచ్చు. 1 చూసాకనే అర్థమైపోవాలి అందరికి, 2 చాలా బాగుండబోతుంది అని నా ఫీలింగ్. బాగుంటుంది. సరే, ఓకే. మీరు చేసిన మూవీస్ విషయానికి వస్తే,
హీరోస్తో కానివ్వండి, హీరోయిన్స్తో కానివ్వండి, కొంచెం ఎక్కువగా కనెక్ట్ అవ్వటం, వాళ్ళు మీతో బాగా కలిసిపోవటం ఉంటుంది. కొంతమంది నార్మల్గానే మూవ్ అవుతారు. ఫస్ట్ మూవీ ప్రేమంకి తీసుకుంటే అనుపమ గారు కానివ్వండి, అలానే నాగ చైతన్య గారు, వీళ్ళిద్దరిది ఎలా ఉండేది బాండింగ్ మీతో? ఆ అనుపమ అక్కతో ఎక్కువ ఉండేది అనమాట. ఎక్కడైనా సేమ్ ఒకటే దగ్గర ఉండడం, ఒకటేసారి తినడం అని. అనుపమ అక్క ఫుల్ క్లోజ్ ఉంటుండే అనమాట మాకు. లొకేషన్స్కి వెళ్ళినప్పుడు కలిసి పిక్చర్స్ తీసుకోవడము, ఇద్దరం సోలో పిక్చర్స్ తీసుకోవడము, అట్లా కూర్చొని మాట్లాడుకోవడము, అక్క మలయాళం నేను తెలుగు అట్లా. సో మంచిగా ఉంటుండే. నాగ చైతన్య గారు కొంచెం తక్కువ అనమాట మాట్లాడడం. ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు, కానీ కొంచెం ఇంట్రోవర్టిష్ లాగా కొంచెం తక్కువ మాట్లాడతారు అనమాట. కానీ మాట్లాడేవాళ్ళు, కానీ అంత బాండ్ అనేది అనుపమక్కతో ఎక్కువ. బెల్లంకొండ శ్రీనివాస్ గారితో కూడా ఒక 2 మూవీస్ చేశారు. ఆ టైంలో హీరోయిన్స్ ఎవరండి? సాక్ష్యంకి పూజ హెగ్డే అండ్ అల్లుడు ఆదర్స్ కి అను మాన్యుల్ ఇంకా నభా నటీష్. ఓకే, వీళ్ళతో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? అది మాకు కాంబినేషన్ రాలేదు, చిన్నప్పుడు హీరోయిన్ లాగా చేసాము. సో ఓకే, అసలు హీరోతో గానీ హీరోయిన్ తో గానీ సాక్ష్యంలో మాత్రం చిన్నప్పుడు అంటే లైక్ చిన్నప్పుడే ఫ్యామిలీని చంపేస్తారు కాబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ గారి అక్కలాగా చేశాను అనమాట నేను, మీనా గారి కూతురు లాగా. సో శరత్ కుమార్ సార్ అండ్ మీనా గారి కూతురు లాగా చేసాము. అండ్ ఒకటే సెట్ లో చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ యాక్టర్స్ అందరు ఉండే. జగపతి బాబు గారు అవ్వచ్చు, వేరే విలన్స్ అవ్వచ్చు, శరత్ కుమార్ సార్ కావచ్చు, మీనా గారు కావచ్చు, సమీర్ అన్న కావచ్చు, వీళ్ళందరూ చాలా సీనియర్ ఆర్టిస్ట్. వీళ్ళతో ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ మేము కూర్చొని ఎప్పుడైతే సీన్ అయిపోతుందో కూర్చొని వీ యూస్ టు ప్లే బోర్డ్ గేమ్స్ అనమాట. అందరు ఒకటే దగ్గరికి వచ్చేసి వీ యూస్ టు ప్లే అనమాట ఫుల్. ఇంకా మాకు సీన్ అయిపోయింది అంటే ఆనందం వస్తుంది అనమాట, ఇలా ఆడుకోవచ్చు అని. తినేటప్పుడు ఒకటే దగ్గర అండ్ ఆడుకోవడము అవన్నీ. అప్పుడు కూడా ఫుల్ సాక్ష్యం అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. బట్ కాంబినేషన్ హీరో హీరోయిన్ కాంబినేషన్స్ అయితే లేకుండా. ఓకే, నితిన్ గారివి 2 చేశారు, లై ఒకటి చేశారు, ఇంకొక మూవీ శ్రీనివాస కళ్యాణం. ఆయనతో ఒక కాంబినేషన్ సీన్స్ శ్రీనివాస కళ్యాణంలో ఉండేవి కాంబినేషన్, బట్ లై లో లేకుండే. నాకు లై లో నేను చిన్నప్పుడు హీరోయిన్ లా చేసా కాబట్టి కాంబినేషన్ లేకుండే. బట్ శ్రీనివాస కళ్యాణంలో మేము 20 days చేసాం అనమాట అక్కడ అమలాపురంలో. 20 days చేసాము. అండ్ చాలా జోవియల్ గా మాట్లాడతారు అనమాట నితిన్ గారు కూడా. చాలా సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే కామెడీ టైమింగ్ చూస్తున్నారో అలానే ఉంటారు బయట కూడా. గుర్తుందా శీతాకాలం? మీరు చేసిన దానిలో ఒక మంచి మూవీ. దానిలో ఏమైనా ఉన్నాయా సత్యదేవ్ గారితో మెమరీస్ కానీ? అంటే అదే మాకు దీంట్లో కూడా హీరోయిన్ కాంబినేషన్ లేవు, కానీ మేము నలుగురం అనమాట. అంటే సత్యదేవ్ గారు చిన్నప్పుడు నిఖిల్ చేశాడు, అండ్ ఫస్ట్ 10th class లవ్ స్టోరీలో నేను చేశాను అనమాట. సో నా ఫ్రెండ్ నిత్య అండ్ నిఖిల్ అండ్ అమన్, మేము నలుగురం చాలా చాలా మెమరీస్ క్రియేట్ చేసాం మేము దాంట్లో కూడా. చాలా ఫుల్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి నిత్య ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా కూడా చేసాం కదా. కాంటాక్ట్ లోనే ఉన్నారా? ఉన్నాం, కాంటాక్ట్ లో ఉన్నారు, టచ్ లో ఉన్నారు అందరూ. అమన్ కానివ్వచ్చు, నిఖిల్ కానివ్వచ్చు, నిత్య కానివ్వచ్చు, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. ఇప్పటికీ ఇంకా ఉన్నారు అందరూ కాంటాక్ట్ లో, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అదే క్యారవెన్స్ లో ఒకటే దగ్గర ఉండడం ఇది కూడా వచ్చేది అనమాట. నాతో ఎక్కువ దీంతో కూడా ఉంటుండే అనమాట. మేము నలుగురం షూట్ ఉండి మేము ఫ్రెండ్స్ కాకుండా ఇది కూడా మాకు ఒక యాడ్ ఆన్ లాగా ఉంటుండే అనమాట. ఒక 5 members గ్రూప్ లాగా. వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు సేమ్ కార్స్ లో వెళ్ళడము, అలా చాలా మెమరీస్ బిల్డ్ చేసాం దాంట్లో కూడా. సో ఆల్ ఓవర్ మూవీస్ లో ఫైనల్ గా ఎక్కడైనా ఇబ్బంది పడింది ఉందా? లైక్ ఫుడ్ దగ్గర కానీ ఇంకేదైనా ఏదైనా ప్రాబ్లం, లైక్ ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని చెప్పుకోలేము, బట్ అదే టైంలో సీన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఇద్దరిలో? నేను కూడా ఎప్పుడు చేయలేదు, అంటే ఇప్పుడు వరకు అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదు. కానీ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో అవి జరుగుతాయి, ఎందుకంటే అవి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, బికాజ్ యూ లెర్న్ ఏంటి అనేది. బట్ ఇప్పుడు వరకు అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం కాదు. సో ఫైనల్ గా ఏంటి గోల్ అని అడిగితే ఏది చెప్తారు? నాకు 3 ఉన్నాయి, మెయిన్లీ 3 కాదు, 2 కాదు, 3 ABC ప్లాన్. సో ఫస్ట్ ప్లాన్ ఏ, నా IAS రాద్దాం అని అనుకుంటున్నాను గ్రూప్. నెక్స్ట్ నా క్లాసికల్ డాన్స్ కెరియర్ ఐ కెన్ కంటిన్యూ. అండ్ థర్డ్ యాక్టింగ్. సూపర్. మీరు?
నాది కూడా అదే చెప్పింది. బట్ ఫస్ట్ ఆప్షన్ ఒక్కటి వేరే. ఫస్ట్ ఇస్ మై ఎడ్యుకేషన్ ఎటు తీసుకెళ్ళిపోతే అటు ఐ కంప్లీట్ మై ఎడ్యుకేషన్. అండ్ యా ఆఫ్ కోర్స్ దాని తర్వాత డాన్స్ ఇంకా యాక్టింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే రెండు నాకు చాలా ఇంపార్టెంట్. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. వెస్టర్న్ కానివ్వచ్చు, క్లాసికల్ కానివ్వచ్చు. బట్ ప్రొఫెషనల్గా నేను క్లాసికల్ వైపు వెళ్తున్నా కాబట్టి యా ఐ కెన్ లైక్ నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు బేసికలీ నేను ఉండాలి, నేను ఎట్లయినా బతకగలుగుతాను అని ఒకటి ఉంది. సో యా మై ఎడ్యుకేషన్, మై డాన్స్ అండ్ మై యాక్టింగ్. నన్ను 90s తర్వాత ఇది పెద్ద హిట్ అయ్యాక నీకు చాలా కాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఆఫర్స్ కానివ్వు, వాటన్నిటిని ఏంటి రిజెక్ట్ చేయటం జరిగిందా, ఓకే చేయటం జరిగిందా, హోల్డ్ లో పెట్టడం జరిగింది? అంటే యా అంటే ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు, లైక్ నెక్స్ట్ 2 months నాకు కొంచెం ఎక్కువ టైట్ ఉంది అనమాట. సో ఈ 2 months ఏవి వద్దు అని, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక మూవీ అయితే ఉంది, ఆల్రెడీ షూట్ డన్, ఇంకొక 1 week ఉంటది. సో ఆ మూవీ అయితే ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. బట్ ఇంకా నెక్స్ట్ సో ఒక బ్రేక్ తీసుకుంటారు, ఒక చిన్న బ్రేక్. యా ఒక 2 months బ్రేక్. సో దాని తర్వాత విల్ సీ ఒక మంచి క్యారెక్టర్, మంచి స్క్రిప్ట్ ఉంటే ఆబ్వియస్లీ. ఈ హీరోయిన్ ఆఫర్స్ కానీ ఇవేమి అడగలేదా? అంటే అడిగారు కొంతమంది. ఓకే. బట్ యా ఇప్పుడైతే నాట్ నవ్ అని అయితే అనుకున్నాం. రైట్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో మీ ఇద్దరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.